ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6,246 కోట్ల పీఆర్సీ బకాయిలు, 6,020 కోట్ల డిఏ బకాయిలు, అలాగే 330 కోట్ల ఏపీజీఎల్ఐ లోన్లు, వీటన్నిటి చెల్లింపులపై తాజా సమాచారం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందు ఈ బకాయిలన్నీ కూడా సకాలంలో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేసినట్లు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, ఇక పీఆర్సీ బకాయిలు 6,246 కోట్లు అయితే ఉన్నాయండి. అంటే ఇవి 11th పీఆర్సీకి సంబంధించి ఈ బకాయిలు కూడా ఇప్పటివరకు క్లియర్ చేయలేదు. ఇక పీఆర్సీకి ముందు, పీఆర్సీ తర్వాత ఉన్నటువంటి డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా 6,020 కోట్లు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న, పీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ పేమెంట్లు 1000 కోట్లు, ఏపీజీఎల్ఐ లోన్లు మరియు క్లోజర్స్ 330 కోట్లు, సరెండర్ లీవ్స్, అరియర్స్ కలిపితే 4,500 కోట్లు, మొత్తం 18,096 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. సో కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఇక 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్స్ అండి. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా మనం అనుకున్నాం. కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. సో దీనికి సంబంధించి ఇంకా పీఆర్సీ ఏరియాస్, డిఏ బకాయిలు ఇక ఇప్పట్లో జమ కావు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చేలోగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలను ప్రకటించాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంక్షేమం తాజా అప్డేట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ యువర్ కొలీగ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.